పెద్దలందరికీ నమస్కరిస్తూ పెద్దలు ఏఐసిసి సెక్రటరీ బోస్రాజ్ గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాసన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ఇందాక ఉపన్యసించినటువంటి రేవంత్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, పొన్నాల గారు, నిరంజన్ గారు, చిన్నారెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మల్లు రవి గారు, అటున్నటువంటి దామోదర్ రెడ్డి గారు. మహిళా విషయాలు మాట్లాడాలి కానీ నా ముందు కనిపించేదంతా చాలా కొద్ది మంది మహిళలు. జోష్న, నిన్ను ముందు కాంప్లిమెంట్ చేయాలి. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడంతా మీరు అరేంజ్మెంట్స్ చేయడం కానీ దాంట్లో నువ్వు కూడా పెద్దగా పాల్గొని నిన్ను మీ టీంని నేను అభినందిస్తున్నానని చెప్పి, ఒక మహిళగా నిన్ను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను తెలియపరుస్తున్నాను. మహిళలకి కావాల్సింది అదే. వెన్ను తట్టి బాగా చేశారంటే ఆకాశాన్ని అందుకుంటాం. మీ నుంచి నేను కోరేది అదే. అందరికీ, సోదరులకి, తమ్ముళ్ళకి, మగవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మీరు వెన్ను తట్టి మహిళల్ని కొంచెం సహకరించండి. మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. చిన్న ప్రెజెంటేషన్ తెచ్చాను మా మహిళా మండలి కొరకు. మరి ఆ ప్రెజెంటేషన్ చెప్తూ పోతాను. అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. దీని సారాంశం ఏంటంటే, సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, నేను సంస్కృతంలో చెప్పలేను, కానీ దాని అర్థం ఏంటంటే, ఏ సమాజం అయితే మహిళల్ని ఆదరిస్తుందో, ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తుందో, ఆ సమాజమే పురోగమిస్తుంది. అంటే ఆ బాధ్యత మన మగవాళ్ళపై ఉంది, మహిళల్ని గౌరవించు. ఆ విధానాలే మహిళలు పురోగమిస్తేనే వీ హ్యావ్ అచీవ్డ్ ప్రోగ్రెస్ అన్నట్టు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతాం. తర్వాత మనకు ప్రేరణకి కొంతమంది మహిళల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో కూడా బాగా భుజానికి భుజం పెట్టి కదిలించి స్వాతంత్ర పోరాటంలో పోరాడినటువంటి మహిళలు, వారి పేరు చెప్పక తప్పదు. దీస్ ఆర్ విమెన్ హూ మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఎర్లీ ఇండియన్ పాలిటిక్స్. దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు రాజ్ కుమారి అమృత్ కౌర్, who was India's first health minister. She was India's first health minister, foreign educated, and she was the founder of the All India Institute of Medical Sciences. కొన్ని విషయాలు మనకు తెలియదు. ఆ తర్వాత ద గ్రేట్ సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నటువంటి సరోజినీ నాయుడు, హైదరాబాద్లో పుట్టినటువంటి సరోజినీ నాయుడు ఒక పోయెట్. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది కూడా ఆ రోజుల్లో. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఒక మహిళగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉంది ఒక మహిళ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో మన మహిళల్ని చూడం కానీ ఆ రోజుల్లోనే ఉన్నారు మహిళలు. విజయలక్ష్మి పండిట్, మా మహిళ మనకి తెలియదు. విజయలక్ష్మి పండిట్ వాజ్ Pandit Nehru's sister, and she was also the first woman and the first Asian to be elected president of the UN General Assembly.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పి కూడా ఆమె గురించి నేను తెలియపరుస్తున్నాను. సుచేతా కృపలాని, మీరు పేరు విన్నారో లేదు, నేను చిన్నప్పుడు మా అమ్మ దగ్గర వినేదాన్ని సుచిత్ర కృపలాని గురించి. దిస్ సుచేతా కృపలాని, షీ ఎస్టాబ్లిష్ ద ఉమెన్స్ వింగ్ ఆఫ్ ద పార్టీ. ఆ రోజుల్లో మహిళా కాంగ్రెస్ని ఆ రోజుల్లో ఆమె స్థాపించింది. మరి అనదర్ థింగ్ ఈజ్ మహిళా చీఫ్ మినిస్టర్, ఫస్ట్ మహిళా చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆ రోజుల్లో ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం అంటే ఎంత ఆశ్చర్యమైనది, ఎంత ఒక అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు ఆ రోజుల్లో. దుర్గాబాయి దేశ్ముఖ్, ఆమె కూడా షీ వాజ్ నోన్ ఫర్ హర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రమోషన్ ఆఫ్ లిటరసీ, ఎడ్యుకేషన్ గురించి, మహిళా సాధికారత గురించి, చదువు గురించి చాలా ఆవిడ పోరాటం చేస్తారు. అలాగే నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఈరోజు ఉమెన్స్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఆ మహిళా సాధికారత సాధించినటువంటి మహిళల గురించి కూడా మనం చెప్పాలి. మరి మొదలు పెడితే ఇందిరా గాంధీ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అందరికీ తెలిసింది. సావిత్రిబాయి ఫులే, ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. మీరా కుమార్, ఆవిడ గురించి తెలుసు మనకి. మీరా కుమార్, ఫస్ట్ ఉమెన్ స్పీకర్ of a large country like India. Pratibha Patil, first woman president of India. మహిళలకి ఎంత మనం గౌరవించిందో మన పార్టీ మనం గుర్తించగలుగుతాం. ఒక మహిళని ప్రెసిడెంట్ చేశారు ఇంత పెద్ద దేశం, ఒక మహిళని స్పీకర్ చేశారు ఇంత పెద్ద సభకి. యానీ బెసెంట్ గురించి మనం మాట్లాడాలి. ఆమె ఒక బ్రిటిషర్ అయినా ఈ దేశాన్ని ఎంచుకుని ఈ దేశంలోనే స్థిరపడిపోయి, షీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మహిళలు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్స్ అయ్యారు. మదర్ టెరీసా కూడా ఎక్కడో పుట్టి, ఏ దేశంలో పుట్టిన తర్వాత కూడా తను వచ్చి పేదలకు సేవ చేస్తూ అక్కడే తన జీవితం అంతా గడిపి మన దేశంకి ఒక దేశభక్తురాలుగా తయారై ఒక నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత ఆమె. ఈ దేశంలోనే తన ప్రాణాన్ని కూడా తన ప్రాణం స్థిరంగా ఉండి కూడా ఆమె తుది శ్వాస వరకు మన దేశంలో ఉండిపోయారు. దెన్ ఉమెన్ గురించి స్టాటిస్టిక్స్ కొంచెం చెప్పాలంటే మనము దాదాపు సగం భాగం ఉన్నాం దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో. దేశ జనాభాలో 48.5% ఉన్నాం మనం. 586.5 million women we are in India. తెలంగాణకు వస్తే 3.6 కోట్లలో 1,74,00,00,000 అంటే దాదాపు మగవాళ్ళకి తగ్గకుండా 49% ఉన్నాం. మోర్ దెన్ ద నేషనల్ యావరేజ్ మనం ఉన్నాం ఇక్కడ. లిటరసీ రేట్, ఉమెన్ సాధికారత కావాలి, మహిళా సాధికారత కావాలంటే విద్య కూడా అభ్యసించి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నేషనల్ లిటరసీ రేట్ ఇక్కడ ఉంది 65%, 46. తెలంగాణ ఇంకా తక్కువ ఉంది. Our literacy rate is 57.92%. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల అక్షరాస్యత మగవాళ్ళ కంటే దాదాపు 18 నుంచి 20% తక్కువ ఉంది. ఈ ఒక వ్యత్యాసాన్ని ఈ గ్యాప్ని మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కరెంట్ సినారియోలో క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి, దినదినం పెరిగిపోతున్నాయి.
ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే మన దగ్గర 3,71,503 సైబర్ క్రైమ్స్, ఇది ఆల్ ఇండియా క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అయితే, తెలంగాణకు వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణనే హైయెస్ట్ ఇన్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్. ఇది నీతి ఆయోగ్ ద్వారా వచ్చినటువంటి అంకెలు. మనకి 17,791 హైయెస్ట్ అమంగ్ ద సదర్న్ స్టేట్స్. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యాచారాలు ఎక్కువగా సదర్న్ స్టేట్స్లో తెలంగాణలోనే జరుగుతూ ఉన్నాయి. రేప్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇటు 28,000 ఉంటే అక్కడ 764. Crime rate per lakh also increased in the all India level from 385.5% to in 2019 నుంచి 487.8 పెరగడం జరిగింది పర్సంటేజ్. సో ఇంత క్రైమ్ రేట్స్ పెరుగుతా హైదరాబాద్ తెలంగాణకు వస్తే సైబర్ క్రైమ్స్ అయితే చాలా జంప్ చేశాయి. 86% వచ్చింది గత సంవత్సరం 2020. నా మాటల్లో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మహిళా సాధికారత గురించి ప్రయత్నం చేసింది అని మీకు తెలియపరుస్తూ, ఉమెన్స్ రైట్స్ గురించి సోనియా గాంధీ గారు స్వయాన రోడ్డుకెక్కారని మీకు చెప్పేకి నేను గర్విస్తున్నాను. ఐ వాజ్ అ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆ రోజుల్లో ఢిల్లీ వీధుల్లో మన సోనియా గాంధీ, మన మహానాయకురాలు, మన అధ్యక్షురాలు రోడ్డున బడి నడిచింది ఫార్ ద ఉమెన్స్ కోటా బిల్ in MLA for assemblies and parliament. చాలా మన స్కీమ్స్ తెచ్చాం. అందులో మొదటి నుంచి చూస్తే కాంగ్రెస్ టైంలో డౌరీ డెత్స్ ఎంతో ఉండేవి. ఆ డౌరీ డెత్స్ ఆపడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని 1961లో తెచ్చింది కాంగ్రెస్. ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఆడవాళ్ళని మార్కెట్ చేసి ప్రాస్టిట్యూషన్కి పంపించి డబ్బులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశం. దానికి అగేన్స్ట్గా ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ అనేది 1956 మనం తీసుకొచ్చాం. మన సమయంలోనే కాంగ్రెస్లోనే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇన్ 1980. అంతవరకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లేదు. మనం వేయించాం. సతీని మీరు విన్నారు, సతీ గురించి విన్నారు. భర్త చనిపోతే భర్త వెంబడి ఈమెను కూడా కాల్ చేసింది. అలాంటి దురాచారాన్ని ఆపేదానికి కమిషన్ ఆఫ్ సతీ యాక్ట్స్, దానికి అగేన్స్ట్గా 1987లో కూడా మనం కాంగ్రెస్ తేవడం జరిగింది. ఆ తర్వాత law to stop sexual harassment of women at workplace. మహిళలు పనిచేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ బాసులు ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తించేవారంటే చాలామంది మహిళలు పనికి వెళ్ళటానికి భయపడుతున్నారు. చదువుకుని మంచి జాబ్స్ ఉన్నాయి. దానిని ప్రివెంట్ చేయడానికి లా టు స్టాప్ సెక్షువల్ హారాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013 కాంగ్రెస్లో. నిర్భయ యాక్ట్ ఇందులో లేదు, కానీ మనం నిర్భయ యాక్ట్ని మర్చిపోలేము. మహిళారా ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఇందిరాజీ వద్దా? షల్ ఐ స్టాప్? నా గురించి కాదు, ఐఎమ్ ఫార్ టు సీనియర్ దెన్ యూ. మీకు తెలియాలి ఈ విషయాలు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాక్అవుట్, ఐ డోంట్ మైండ్. నిర్భయ యాక్ట్ గురించి దేశమే కోకోలుగా చేసింది, మీకు తెలుసు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్భయ యాక్ట్ తెలుసు మీకు.
ఫైనల్గా రావాలంటే అసలు మనకు దశ దిశ పూర్తిగా ఒక మార్పు మలుపు తెచ్చింది. ఒక టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ హిస్టరీ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది 73rd, 74th Constitutional Amendment which came about in 1992, in 92-93 మధ్యలో వచ్చి దాని తర్వాతనే మహిళలకి ఒక గుర్తింపు, ఒక స్థానం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మనం మహిళల్ని కాపాడుకోవాలనే విధంగా దానికి తార్కాణంగా 73rd, 74th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది లోకల్ బాడీస్ను సర్పంచ్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్ అండ్ ఇక్కడ రూరల్ నుంచి అర్బన్కి వస్తే అర్బన్లో కూడా మరి చాలామంది కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్స్, డిప్యూటీ మేయర్స్, ఇప్పుడు ఇక్కడైతే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా మహిళలు. అది ఎవరు చేసినటువంటిది? చేసింది కాంగ్రెస్ అని చెప్పి మీ అందరు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో 33 1/3% రిజర్వేషన్ ఇచ్చారు, కానీ ఈరోజు ఇట్స్ 50%. సోనియా గాంధీ గారు ఏమన్నారంటే మనకు ఒక బిల్లు కూడా ఉంది, మీ బిల్లు మీకు వచ్చేసింది అంటే లోకల్ బాడీస్, కానీ దానికి పైగా అసెంబ్లీ అండ్ పార్లమెంట్లోకి అలాంటి బిల్లు, రిజర్వేషన్ బిల్లు రావాలని చెప్పి ప్రయత్నం ఎంత చేసినా జరగలేదు. ఇది జరిగింది కానీ అది జరగలేదు. ఏమైంది? అది 2008లో ఆ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి అది స్టాండింగ్ కమిటీకి 2010లో వెళ్ళింది. 2010 తర్వాత స్టాండింగ్ కమిటీ ఓకే చేసినాక రాజ్యసభలో ఆ ఉమెన్స్ కోటా బిల్ పాస్ అయింది. అక్కడి నుంచి అది మరి కింద లోక్సభకు పంపిస్తే లోక్సభలో దాన్ని పాస్ కానేదో దాన్ని ల్యాప్స్ చేసి పడేశారు. మన బిల్లుని మగవాళ్ళు వాళ్ళ సీట్లు పోతాయని చెప్పేసి అది ల్యాప్స్ చేస్తే ఇప్పుడు మనకు రిజర్వేషన్ కోటా బిల్ అనేది అసెంబ్లీలో, పార్లమెంట్లో లేదు. మళ్ళీ వస్తుందా? మళ్ళీ మన గవర్నమెంట్ రావాలి. అప్పుడు కానీ అది జరుగుతుంది. మనకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకునేది వీళ్ళే కాదు, మనం కూడా కంకణం కట్టుకోవాలి. మన గవర్నమెంట్ వస్తేనే మనకు కూడా న్యాయం, ఎంపవర్మెంట్, సాధికారత అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్స్లో కూడా రావాలంటే మన ప్రభుత్వం గురించి మనం ప్రయత్నం చేయాలి. మరి ఇవన్నీ జరుపుతూ నా participation of women in elections has been increasing over the years, and proportion of women voter turnout in the last general election stood close to 60%, and it needs to be increased. ముందు చాలా తక్కువగా వచ్చేవారు ఎలక్షన్స్కి పార్టిసిపేట్ చేయడానికి, కానీ ఈ లోకల్ బాడీస్లో సర్పంచ్లు అవి ఇవి పొజిషన్స్ వచ్చిన తర్వాత ఏకాఏకంగా సడన్గా 4% నుంచి 60%కి పెరిగిందంటే ఇంకా పెరగాలని చెప్పి మనం కోరుకుంటాము. మహిళలు ఎక్కడ ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. మహిళామణులు గుర్తుపెట్టుకోండి, ఒక గవర్నమెంట్ని దింపగలిగే శక్తి మనకున్నది. మన 50%లో మనం ఓటు వేస్తే ఒక గవర్నమెంట్ని దింపే శక్తి కూడా మనకున్నదని చెప్పి మహిళా సాధికారత కోరుకునే వాళ్ళు మనం అనుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం రిప్రజెంటేషన్ ఏంది, లోక్సభ పెరుగుతూ ఉంది, రాజ్యసభ పెరుగుతూ ఉంది. ఈరోజు 78% ఉన్నారు, అంటే 78 మెంబర్స్ ఉన్నారంటే 14%. ముందు చాలా సంవత్సరాల వరకు 10% ఉండేది. ఇంత పెద్ద దేశంలో మహిళలు సగభాగం ఉన్న మనం 10% ఉన్నాము ఏళ్ల తరబడి. ఇప్పుడు మనము 5% కొంచెంగా పెరిగేసి 62 విమెన్ ఎంపీస్ వచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు 14%, 10 నుంచి 14% వచ్చింది. తెలంగాణలో చూస్తే ఎమ్మెల్యేస్ ఓన్లీ 5%. పెద్ద ఇక్కడ లేదు, గుర్తింపే లేదు మహిళలకి. దానికి వస్తాను తర్వాత. అదే ఇందాక చెప్పినటువంటి పెండింగ్ రిజర్వేషన్ బిల్, ఆ బిల్లుకి మోక్షం సోనియా గాంధీ చేతుల మీదగానే జరగబోతోంది మన అందరి సహాయ సహకారంతో. ఇవి చెప్తూ కొన్ని విషయాలే, మరి పాపులేషన్ ఫిగర్స్ చెప్పేశాను, లిటరసీ రేట్ చెప్పేశాను, మనం ఇచ్చినటువంటి 73rd, 74th అమెండ్మెంట్ చెప్పాను. ఇంకొకటి
దిస్ వాజ్ రాజకీయంగా వాళ్ళకి గుర్తింపు వచ్చింది. రాజకీయ సాధికారత, ఎకనామిక్ అండ్ సోషల్, ఆర్థికంగా అలాగే సామాజికంగా కూడా వారికి గుర్తింపు రావాలన్నందుకు మీకు ఒక విషయం చెప్పాలి. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను 89లో ఫస్ట్ ఎలక్షన్ గజ్వేల్ నుంచి గెలిచినాను. అదృష్టం వరించి అప్పుడే మంత్రి కూడా అయిపోవడం జరిగింది. చాలా రేర్గా జరుగుతుంది, కానీ జరిగింది. నేను స్టేజ్కి ఎక్కానంటే ఒకటే ఒక మహిళను ఉండేదాన్ని తెచ్చినాను, చుట్టుపక్కల మగవాళ్ళు. బట్ ఐ వాజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ రిటర్న్ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్. నాకు ఇవన్నీ మేల్ ఫీమేల్ అనే భయం లేకుంటే, బికాస్ మై brought up was like that. I lived abroad for 14 years, no gender problems. కానీ అక్కడ రూరల్ విమెన్ ఉన్నారు కదా, వాళ్ళు బట్టలు కూడా ఎలా వేసుకునేవారు, ఇంత భయంతో వచ్చాడ కూర్చునేవారు. తర్వాత when the 73rd 74th amendment took place in 92 93, అప్పుడు నేను చూశాను నాతో పాటు 33 మంది మహిళలు ఉండేవాళ్ళు. మీలాగా నా ముద్ద చూపించేవాళ్ళు. ఎంత కలగా ఉండేదో ఆ స్టేజ్. ఈ రంగురంగుల చీరు, ఈ కాంగ్రెస్ కండువా మనమిచ్చినటువంటి వరం, అది ఇంకెవ్వరు ఇయ్యలేదని మీ అందరూ కూడా గర్వపడాలి. ఇవాళ ఎవరైనా ఏమైనా కావచ్చు, కానీ మహిళలకి ఒకటి ఇచ్చింది మనమే, మన కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. మహిళలకి టైం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను? ప్లీజ్ గో అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేస్. మీకే చెప్తున్నాను, ఐ విల్ ఫినిష్ వాట్ ఐ హ్యావ్ టు ఫినిష్. షూర్. సో ఆ డ్వాక్రా స్కీమ్ ఒకటి తెచ్చాం. ఈ 1/3 అయినాక అసలైనటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు వచ్చిందంటే, రాజీవ్ గాంధీ గారు ఒక ఆలోచన ఉంది. ఇల్లిటరేట్ ఉమెన్ అయినా, రూరల్ విమెన్ అయినా, వాళ్ళకి డ్వాక్రా గ్రూప్స్ గురించి మీరు విన్నారు కదా. డ్వాక్రా మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు మనం ఎస్హెచ్జి గ్రూప్స్ అంటాం, ఒకప్పుడు దాన్ని వెలుగు అన్నారు, మనం ఐకేపీ అన్నాం, ఇందిరాక్రాంతి పథకం అన్నాం మన టైంలో. సో ఆ గ్రూప్స్ని కూడా మనం తీసుకొచ్చింది. ఆ గ్రూప్స్ ద్వారా వాళ్ళు గ్రూప్స్గా తయారై డబ్బులు వేసుకుని, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ వడ్డీ కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి తరుణం అది. అప్పుడు కింద కూర్చునే వాళ్ళు, వాళ్ళ బట్ట ఎలా ఉండేదో నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు, ఒక లైన్లో మేము నిలబడేటప్పుడు ఎలా ఉండేదో, ఎంత మార్పుని చూసినటువంటి వ్యక్తిని నేను ఒక మహిళగా. మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని అప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2004లో వడ్డీ లేని రుణాలని చెప్పాం. మా తల్లులారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వడ్డీ కడుతున్నారు. అప్పటికి మనం వడ్డీ లేని రుణాలన్నది కాంగ్రెసే. వాళ్ళకి ఆ వడ్డీ భారం మేము భరిస్తామన్నాం మన గవర్నమెంట్లో. ఇప్పుడేమైంది? వడ్డీ లేని రుణాలని చెప్పి చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం మోసం. కేసీఆర్ ఈక్వల్స్ టు మోసం. కేసీఆర్ ద హోల్ ప్రోగ్రామ్, ద హోల్ గవర్నమెంట్ ఈజ్ వాళ్ళది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మోసం. మహిళల్ని కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు. ఇంతమందికి ఆ వచ్చే వడ్డీ కట్టడం లేదు. మీరు పెట్టండి, మేము రీఎంబర్స్ చేస్తాం, మీకు బ్యాంకులు ఇస్తారని చెప్తూ 4,000 నుంచి 6,000 కోట్ల డబ్బులు ఇవాళ వాళ్ళని కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి మీరు ప్రతి గ్రూప్ దగ్గర వెళ్ళి కలవాలి. అది చాలా పెద్ద ఓటర్ బ్యాంక్. అది ఓట్ బ్యాంక్ అంటే ఆ మహిళల గ్రూప్స్. 2004లో మహిళల నుంచే మనం వచ్చాం. దిస్ ఇస్ అ హిస్టారిక్ ట్రూత్. మీరు ఢిల్లీలో అడగండి, గల్లీలో అడగండి, మహిళలు మనకు సహకరించారని చెప్పి, వడ్డీ లేని రుణాలతో మనకు సహకరించారని చెప్పి మనం మళ్ళీ గవర్నమెంట్లో వచ్చాం. మహిళల్ని దయచేసి బాబుల్లారా తక్కువ అంచనా వేయకండి. మా అన్నదమ్ముళ్ళని అందరినీ అడుగుతున్నా, పుత్ర సమానులు కూడా చాలామంది ఉంటారు మా శ్రీశైల లాంటివి. అందరూ కూడా మహిళల్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు చూడండి, ప్రియాంక ఏం చేసింది? 40% ఇస్తుంది ఉమెన్కి. ఈ యొక్క వచ్చే ఎలక్షన్ యూపీలో 40% షీఈస్ గివింగ్ టు ఉమెన్. మనం 30% అన్న ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేరు, కానీ ఆయన నేను తప్పకుండా చెప్తాను. ఇదన్నా ఈ పాయింట్ అయినా వింటారేమో అనుకున్నా. వీళ్ళందరూ ఉన్నారు కదా వినడానికి. మీరు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు కూడా చెప్పండి,
that we need 30%. సోనియా గాంధీ గారు ఓకే వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే అందరికీ సీట్స్ వచ్చేస్తాయి. ఇక సోనియా గాంధీకి ఏమన్నారంటే ఒకప్పుడు, మనమంతా ఈ బిల్లుని తేయలేకపోతున్నాం, అందుకని మనం సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుందాం. మన పార్టీస్లో ఎక్కడైతే కాంగ్రెస్ పీసీసీ ఉన్నాయో, కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయో, అక్కడ మనం 50% విమెన్కి పీసీసీలోనే మనం స్థానం ఇద్దామని చెప్పి ఆమె ఆ రోజు డిక్లేర్ చేశారు ఆమె. ఐ నో దట్. సో అప్పుడు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి మీ ఒక కమిటీలో 50% మీరు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి నేను వారిని సభాముఖంగా మీ అందరి ముందు కోరుకుంటున్నాను. ఇట్స్ టైం. 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు మనకు చాలా అవసరం. 50% ఉన్నటువంటి మహిళలు, యువత 18 నుంచి 35 years ఉన్నటువంటి ఆల్మోస్ట్ 70% ఆఫ్ అవర్ యూత్ ఇస్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో ఐఎమ్ ఆల్ ఫర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ది యంగ్ పీపుల్స్ ఎంపవర్మెంట్. సో వీళ్ళు మనం ఈ 2 సెక్షన్స్ కలిసామంటే కాంగ్రెస్కి ఎలాంటి దోఖా ఉండదని మీ అందరికీ ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇలాగా పోతే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎస్హెచ్జి గ్రూప్స్ ఇవ్వడమే కాదు, మహిళలని సాధికారత ఇవ్వాలంటే ఆ ఊళ్ళలో నేను చూసేదాన్ని, ఆ గజ్వేళ్ళు ఎక్కడ పోయినా భర్తలు తాగి కొట్టేవాళ్ళు, పుస్తకాలు తీసుకుపోయి తాకట్టు పెట్టడం, ఇల్లు గిరివికి పెట్టడం, ఆ దెబ్బలతో వాళ్ళు ఉండేవారు. అందుకని మన గవర్నమెంట్ కాంగ్రెస్లో ఏ ముఖ్యమంత్రి అని పేరు చెప్పదలుచుకోలే. మనం ఏం చేశామంటే, అప్పుడు నేను మంత్రిగా కూడా ఉన్నాను, ఏ పట్టా ఇచ్చినా మహిళల పేరిటనే ఇచ్చినా, మగవాళ్ళది కాదు, పట్టాసు మహిళల పేర్లని. ఆ విధంగా ఇండ్లు కానీ హౌస్ సైట్స్ కానీ మన మహిళల పేర్లనే ఇచ్చాం. లోన్స్ కూడా వాళ్ళ పేర్లనే ఇచ్చాం. దీంతో వాళ్ళకి ఆర్థిక స్తోమత పెరిగింది. మగవాళ్ళు వాళ్ళ చుట్టూ నమస్కారాలు పెట్టి తిరగాల్సి వచ్చింది, తిట్టే అత్త వాళ్ళకి నమస్కారం పెట్టాల్సి వచ్చింది. అంత గౌరవించినారు. వాళ్ళకి మనం గౌరవం తీసుకొచ్చినామంటే అన్నీ కూడా మనం మహిళల పేరు చేయడం ఇంకెవరు చేయలేదు, మనమే చేసామని తెలియజేస్తున్నాం. మీరంతా కొత్తగా కనిపిస్తున్నారు నాకంటే చాలా చిన్నవాళ్ళు. ఒక పెద్ద అక్కగానో అమ్మగానో మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి మిమ్మల్ని చూసే నేను మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని స్టేట్స్ కూడా ఈ 50% ఇంక్రీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆ రోజులో బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా చాలా కూడా రిజర్వేషన్స్ పెంచేశాయి. మరి ఇవన్నీ చెప్తూ ఉమెన్ ఇన్ పార్లమెంట్ మన వరకు చెప్పాను నేను. రాజ్యసభలో 10.6 ఉన్నారు, లోక్సభలో 11.6 ఉన్నారు, లేటెస్ట్ 14%. కానీ లుక్ అట్ దీస్ కంట్రీస్. స్వీడన్ 42.7%, మన 11% ఎక్కడ, వాళ్ళు 42.7%. డెన్మార్క్లో 38%, ఫిన్లాండ్లో 36% అండ్ ఐస్లాండ్లో 34.9%. సో ఇవన్నీ చాలా దేశాలు ఉన్నాయి మహిళల్ని బాగా గుర్తించి మంచిగా వాళ్ళకి అర్హత ఇవ్వడం, సాధికారత వాళ్ళకి ఇవ్వడం. ఇవన్నీ ఒకవైపు ఉంటే క్రైమ్స్ తెలంగాణ కానీ మన దేశంలో కానీ పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రైమ్స్ పెరిగిపోవడం వలన మహిళలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మన రాష్ట్రంలోనే ఎన్నో క్రైమ్స్ చూస్తున్నాం. మరి ఇవన్నీ చూస్తుంటే చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. ఇంకొకటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని ఉంటుంది మహిళల. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే మహిళలు మగవాళ్ళ మధ్యలో ప్రోగ్రెస్లో ఎంత వ్యత్యాసం ఉంది, గ్యాప్ అనేది ఎంత ఉంది అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండెక్స్ తయారవుతుంది. అందులో ఈ లేటెస్ట్ ఇండెక్స్లో 2021లో మరి ఇండియా స్థానము 156 కంట్రీస్లో 140కి దిగిపోయింది. జెండర్ గ్యాప్ గురించి పట్టించుకోవటం లేదు, అందులో ముఖ్యంగా తెలంగాణ పట్టించుకోవటం లేదు అని చెప్పేసి. మనం ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 98 అమంగ్ ద 156 కంట్రీస్.
కానీ ఇప్పుడు అది పూర్తిగా ఒక 28 ప్లేసెస్ తగ్గి 156 నుంచి 140కి రావడం చాలా చాలా ఘోరం అని తెలియపరుస్తూ, మరి ఇవన్నీ కూడా మీకు చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. నా వెనకాల సెంటినల్ వచ్చి నిలబడిపోయినారు. ఇంకెక్కువ చెప్పాల్సింది మోస్ట్లీ చెప్పడం జరిగింది. కానీ దెర్ ఈస్ లాట్ మోర్ టు టెల్ యూ. మహిళల విషయం అంటే అంత చిన్న విషయం కాదు, అంత తక్కువ విషయం కాదు, చాలా ఉంది. నేను మీతో కోరేది బేసికలీ మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. మీరు భయపడకుండా మీరు ఏది సమాజానికి చేయగలిగితే మీ యొక్క జీవితాన్ని మీరు పూర్తిగా సాధికారంగా ముందుకు నడిపించాలని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అందరి సోదరులకి, మా పార్టీకి ఈ 2 రోజుల ట్రైనింగ్ క్యాంప్ చాలా వినూత్నంగా చాలా విశేషంగా జరిగింది. మరి అందరూ కూడా ఇక్కడి నుంచి మెసేజ్ తీసుకెళ్ళి, ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ని కూడా తీసుకెళ్ళి మన గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.